ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో ఎండోమెంట్స్ యాక్ట్లో సెక్షన్స్ సంబంధించి కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, అండర్ సెక్షన్ 57 ఆఫ్ ది ఎండోమెంట్స్ యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 1987 బడ్జెట్ ఈజ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్. సెక్షన్ 57 ఎండోమెంట్స్ యాక్ట్లో ఏ చాప్టర్లో ఉంటుందని క్వశ్చన్ అడుగుతున్నారు. సెక్షన్ 57 7th చాప్టర్లో ఉంటుంది. చాప్టర్ 7. మనం ఎండోమెంట్స్ యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 1987లో చూసుకుంటే చాప్టర్ 7లో మనకి బడ్జెట్, అకౌంట్స్ అండ్ ఆడిట్ అని ఉంటుంది. సెక్షన్ 57లో బడ్జెట్ ఆఫ్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ అని ఉంటుంది. ద ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987, యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 1987. అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే అండర్ సెక్షన్ 57 ద ఎండోమెంట్స్ యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 1987 బడ్జెట్ ఈజ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ 7. తర్వాత ప్రశ్న, చాప్టర్ 10 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ ఈజ్ డిస్క్రైబ్స్. మనం ఇప్పుడు చూసాం కదా, చాప్టర్ 7లో మనకి బడ్జెట్, ఆడిట్ సంబంధించి ఉంటుంది కాబట్టి కంటెంట్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ చాప్టర్ 7లో ఉంటుంది. రాటిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ఆడిట్, అకౌంట్స్ అండ్ ఆడిట్ ఇవన్నీ చాప్టర్ 7లో ఉంటాయి. చాప్టర్ 10లో ఏముంటుంది? మిగిలిన ఆప్షన్ 2, ఏలినేషన్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండ్ రిజంప్షన్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్స్. మనం ఎండోమెంట్స్ యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 1987లో చూసుకుంటే చాప్టర్ 10లో ఏలినేషన్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండ్ రిజంప్షన్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్స్ అని ఉంటుంది. ఇక్కడ సెక్షన్ 84, 85, 86 అనేవి మనకి యాక్ట్ నెంబర్ 36 ఆఫ్ 2023లో ఒమిట్ చేయడం జరిగింది, గమనించగలరు. మనకి చాప్టర్ 10 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ ఈజ్ డిస్క్రైబ్స్ ఏలినేషన్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండ్ రిజంప్షన్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, అండర్ విచ్ సెక్షన్ బడ్జెట్ ఎస్టిమేట్ ఆఫ్ ఎ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్ ఈజ్ శాంక్షన్. మనం చూసాం కదా, బడ్జెట్ సెక్షన్ 57 చాప్టర్ 7 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 1987. మనం చాప్టర్ 7లో బడ్జెట్, అకౌంట్స్ అండ్ ఆడిట్ అని ఉంటుంది. సెక్షన్ 57లో బడ్జెట్ ఆఫ్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్. ఈ సెక్షన్స్ అన్నీ మనకి ఏం లేదు, రీడ్, రివైజ్, రిపీట్. మనకి ఆ విధంగా చేస్తే ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే అండర్ విచ్ సెక్షన్ బడ్జెట్ ఎస్టిమేట్ ఆఫ్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎండోమెంట్ ఈజ్ శాంక్షన్. సెక్షన్ 57. తర్వాత ప్రశ్న, సెక్షన్ 29 ఆఫ్ ది ఎండోమెంట్స్ యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 87 డిస్క్రైబ్స్ అపాయింట్మెంట్ అండ్ డ్యూటీస్ ఆఫ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మనకి సిలబస్లో కూడా మెన్షన్ చేస్తుంటారు. డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్, సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 1987. సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ 3087 డిస్క్రైబ్స్ అపాయింట్మెంట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నెక్స్ట్ మనకి సెక్షన్ 75, 76, 77 క్వశ్చన్స్ వచ్చాయి. సెక్షన్ 75 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ డిస్క్రైబ్స్, మనం చూసాం కదా, లీజ్, సేల్ ఆఫ్ ఇనామ్స్ టు బి వాయిడ్ ఇన్ సర్టైన్ cases. Section 76 of
యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 1987 డిఫైన్స్ ప్రొహిబిషన్ ఆఫ్, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్స్ అని ఉండాలి, అందువల్ల ఈ క్వశ్చన్ని డిలీట్ చేయడం జరిగింది. ప్రొహిబిషన్ ఆఫ్ ల్యాండ్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ సెక్షన్ 77 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ డిస్క్రైబ్స్, ఇది మనకి ప్రీవియస్గా కూడా క్వశ్చన్గా వచ్చింది. రిజంప్షన్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్స్. నెక్స్ట్ సెక్షన్ 82 డిఫైన్స్. 82 అంటే మనకి లీజ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్. కాంప్రమైజ్ హౌ టు బి మేడ్ ఈజ్ ఇన్ ద సెక్షన్ 89. కాంప్రమైజ్ హౌ టు బి మేడ్. మనం చాప్టర్ 10 ఏలియనేషన్ ఆఫ్ ఎనీ ఇమూవబుల్ ప్రాపర్టీ అండ్ లీజ్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్స్లో 75 వచ్చి లీజ్ సేల్ ఆఫ్ ఇనామ్స్ టు బి వాయిడ్ ఇన్ సర్టెన్ కేసెస్. ఇక్కడ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్స్ బదులు మనకి ప్రొహిబిషన్ ఆఫ్ ల్యాండ్స్ అని ఇచ్చారు, అందువల్ల క్వశ్చన్ని డిలీట్ చేయడం జరిగింది. సెక్షన్ 77 వచ్చి రిజంప్షన్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్స్. తర్వాత సెక్షన్ 89 కాంప్రమైజ్ హౌ టు బి మేడ్. అఫీషియల్ కీలో ఆన్సర్స్ చూసుకుంటే సెక్షన్ 75 ఆఫ్ ది ఎండోమెంట్స్ యాక్ట్ డిస్క్రైబ్స్ లీజ్ సేల్ ఆఫ్ ఇనామ్స్ టు బి వాయిడ్ ఇన్ సర్టెన్ కేసెస్. 76 క్వశ్చన్ మనకి డిలీట్ చేయడం జరిగింది. సెక్షన్ 76 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్స్ అని ఉండాలి, ఇక్కడ ప్రొహిబిషన్ ఆఫ్ ల్యాండ్స్ అని ఉంది, అందువల్ల డిలీట్ చేశారు. ఇక్కడ సెక్షన్ 76లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్స్ గ్రాంటెడ్ ఫర్ రెండరింగ్ సర్వీసెస్ టు రిలీజియస్ ఆర్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్. సెక్షన్ 77 ఆఫ్ ది ఎండోమెంట్స్ యాక్ట్ డిస్క్రైబ్స్ రిజంప్షన్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్స్. తర్వాత మనం చెప్పుకున్నాం కదా, సెక్షన్ 84, 85, 86 ఆఫ్ ది ఎండోమెంట్స్ యాక్ట్ 30 ఆఫ్ 1987 డిస్క్రైబ్స్ అన్నారు. ఈ 3 సెక్షన్స్ కూడా ఒమిటెడ్ బై యాక్ట్ 36 ఆఫ్ 2023. మామూలుగా అయితే 84లో ఎవిక్షన్ ఆఫ్ ఎన్క్రోచర్ ఫ్రమ్ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్, 85లో ఎవిక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎన్క్రోచర్స్ ఫ్రమ్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, 86లో పెనాల్టీ సంబంధించి ఉంటుంది. అప్పుడు మనకి ఆన్సర్ ఏమవ్వాలి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉండాలి, ఆ ఆప్షనే లేదు, కాబట్టి ఆప్షన్ 3 దిస్ 3 సెక్షన్ ఒమిటెడ్ బై యాక్ట్ 36 ఆఫ్ 2023. మనం యాక్ట్ 36 ఆఫ్ 2023లో చూసుకుంటే సెక్షన్ 6లో చేంజ్ చేయడం జరిగింది, అదేవిధంగా సెక్షన్ 83లో చేంజ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చి సెక్షన్ 84, 85, 86 వచ్చి ఒమిట్ చేయడం జరిగింది. సెక్షన్ 84, 85, 86 మనకి ఒమిట్ చేయడం జరిగింది యాక్ట్ నెంబర్ 36 ఆఫ్ 2023. అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే సెక్షన్ 84, 85, 86 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 1987. These 3 sections omitted by Act 36 of 2023. Next section 82 lease of agriculture lands. Section 82 lease of agriculture land. Section 89లో మనకి కాంప్రమైజ్ హౌ టు బి మేడ్. సెక్షన్ 89 కాంప్రమైజ్ హౌ టు బి మేడ్. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987లో మనకి యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 1987, అదేవిధంగా యాక్ట్ నెంబర్ 36 ఆఫ్ 2023 కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.